ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సార్ నమస్తే సార్, సుందరరామరెడ్డి గారు. నమస్తే అండి. సుందరరామరెడ్డి గారు, ఈ బంగారం వెండి ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి కాబట్టి చాలా మంది ఏం చేస్తున్నారంటే లక్షల రూపాయలు పోసి ఈ ఆర్నమెంట్స్ కొనలేకపోతున్నారు, ఈ సిల్వర్ ఇవన్నీ కొనలేకపోతున్నారు కాబట్టి సో చాలా మంది ఏం చేస్తున్నారంటే ఏదైనా కొంత తక్కువ ఇన్వెస్ట్మెంట్తో మనం వేరే అదర్ ఆల్టర్నేటివ్లోకి వెళ్దాం అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ గోల్డ్ ఈటీఎఫ్స్లోకి, సిల్వర్ ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు. అండ్ రీసెంట్ టైమ్స్లో ఎప్పుడైతే గోల్డ్ ప్రైసెస్ ర్యాలీ విపరీతంగా పెరిగిందో చాలా మందికి కూడా ఈ గోల్డ్ ఈటీఎఫ్లోకి ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి అసలు ఒక్కసారి ప్రపంచవ్యాప్తంగా ఈ గోల్డ్ ఈటీఎఫ్ ఇన్వెస్ట్మెంట్ పెనిట్రేషన్ ఎలా ఉంది, ఏ దేశాలలో ఎంతెంత మంది ఇన్వెస్టర్ల పెనిట్రేషన్ జరుగుతుంది గోల్డ్ ఈటీఎఫ్స్లోకి? సో ఈ సంవత్సరం వన్ ఆఫ్ ది స్టార్ అసెట్ క్లాస్ అంటే మాత్రం ఖచ్చితంగా గోల్డే అండి. అండ్ ఇండియాలో కూడా ఈటీఎఫ్స్ కి బాగా డిమాండ్ పెరుగుతుంది. కంటిన్యూస్ గా ఇది డిసెంబర్ తోటి 8 months నుంచి కంటిన్యూస్ గా ఇన్ఫ్లోస్ పెరుగుతా ఉంది అనమాట. ఇప్పుడు చూసుకుంటే ఇండియాలో ఉన్న మొత్తం గోల్డ్ ఈటీఎఫ్స్ టోటల్ వాల్యూ అంటే ఇండియాలో ఉన్న అన్ని అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అన్ని లాంచ్ చేస్తాయి గోల్డ్ ఈటీఎఫ్స్ ని. వాళ్ళు మొత్తం కలిపి అసెట్ వాల్యూ ఈ రోజు 1.28 lakh crore అంటే 1.2 lakh crore మొత్తం అమౌంట్ అనమాట. అది ఎంత అంటే 100 టన్నులతో సమానం, 100 టన్నుల గోల్డ్ తో సమానం. అంటే ఇండియాలో ఈ పాయింట్ ఆఫ్ టైంలో 100 టన్నుల గోల్డ్ డిజిటల్ ఫార్మేట్ లో ఉంది, ఈటీఎఫ్ ఫార్మేట్ లో. ఈటీఎఫ్ లో కొంటే ఉన్న బ్యూటీ ఏంటంటే ఎప్పటికంటే అప్పుడు లిక్విడ్ చేసుకోవచ్చు, పెరిగినప్పుడు అమ్ముకోవచ్చు, పట్టపడాలు కొనుక్కోవచ్చు, కన్వీనియంట్గా ఉంటుంది, కంఫర్ట్గా ఉంటుంది. అందుకని ఎవరైనా గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే ఈ ఫిజికల్ గా కొనే బదులు ఇదైతే ఈజీ రూట్ అనమాట. లీగల్ అండ్ లిక్విడిటీ బాగుంటుంది, ఇన్ టైం అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు. ఈవెన్ రేపొద్దున కిడ్స్ కి మ్యారేజ్ టైంకి గోల్డ్ కావాలనుకోండి, అది కొని ఉంచే బదులు ఇక్కడే ఉంచేసి దీన్ని ఆ టైం కల్లా ఫిజికల్ గా మార్చుకోవచ్చు. అందుకని ఇది ఈజియెస్ట్ కన్వీనియంట్ వే అనమాట. సో ఇండియా అంటేనే బేసిక్ గా గోల్డ్ మీద బాగా హెవీగా ఇన్వెస్ట్ చేస్తుంటారు. పర్టికులర్ గా ఈ 2025 లో అయితే వరల్డ్ లో ద బిగ్గెస్ట్ మనీ ఫ్లో కూడా గోల్డ్ ఈటీఎఫ్ మూవ్ అయింది అమెరికా నుంచి. అమెరికా వాళ్ళు ఆల్మోస్ట్ $49 billion పెట్టారు, అది హైయెస్ట్ అనమాట. నెక్స్ట్ చైనా వాళ్ళు పెట్టారు డిజిటల్ గోల్డ్ ఈటీఎఫ్స్ లో, అండ్ రఫ్ గా $15 billion పెట్టారు వాళ్ళు. థర్డ్ వరల్డ్ లోనే బిగ్గెస్ట్ గా ఈటీఎఫ్స్ లో పెట్టింది ఇండియా నుంచి అండి, అండ్ $4.3 billion అనమాట. అందుకని థర్డ్ బిగ్గెస్ట్ కంట్రీ ఈ సంవత్సరం మనీ ఫ్లోస్ అనుకోవచ్చు. బట్ స్టిల్ ఓవరాల్ గా గోల్డ్ ఈటీఎఫ్స్ చూసుకున్నప్పుడు వరల్డ్ వైడ్ గా ఇండియన్ వాటా స్టిల్ 2%. అంటే ఈ సంవత్సరం పెరిగింది దానికి. అంటే గుర్తుపెట్టుకోండి, 5 years బ్యాక్ అసలు ఇండియాలో సిల్వర్ ఈటీఎఫ్స్ పెద్ద లేవు, 1-2 ఉండేది. 5 years బ్యాక్ ఇండియాలో సిల్వర్ ఈటీఎఫ్స్, సిల్వర్ బీచ్ తప్ప ఇంకేం ఉండేవి కావు. అంటే లాస్ట్ 1 year లో 15 తారండి. అంటే ప్రతి ఎయిమ్స్ వాళ్ళు లాంచ్ చేస్తున్నారు. అందుకని ఈ సంవత్సరం ఏదన్నా ఈటీఎఫ్స్ కానీ, ఇండెక్స్ ఫండ్స్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ పెద్దగా వచ్చినాయి అంటే ఇట్ ఈస్ ఈటీఎఫ్స్ లో గోల్డ్, సిల్వర్ అనమాట. బోత్ విడివిడిగా వచ్చింది, కంబైన్ కూడా వచ్చింది. పవర్ ఆఫ్ ఫండ్ అని గోల్డ్ ప్లస్ సిల్వర్ లో కలిపి పెట్టుకోవచ్చు అనమాట. ఈ మూడు చాలా పాపులర్ ఈ సంవత్సరం. అంటే రిటర్న్స్ కూడా అలానే వస్తున్నాయి కదా, రోజుకి బాగా వస్తున్నాయి కదా. సో న్యాచురల్ గా రిస్క్ డైవర్సిఫైడ్ అవ్వడం కూడా బాగుంటుంది. యాక్చువల్గా మనం అచ్చం ఈక్విటీలో పెట్టే బదులు ఎంతో కొంత రిస్క్ డైవర్సిఫికేషన్ కోసం గోల్డ్ ఈటీఎఫ్ లో పెట్టడం, లేదా కంప్లీట్ గా మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ మూవ్ అవడం బెటర్ కరెంట్ సినారియో. ఎందుకంటే ఈక్విటీ అండర్ పర్ఫార్మ్ చేస్తుంది, ప్లస్ రిస్క్ ఎక్కువ ఉంది కదా. అలాంటప్పుడు ఈటీ బాటం బెటర్ అనమాట. మొత్తానికి గోల్డ్ ఈటీఎఫ్స్ లో వరల్డ్ లోనే అంటే థర్డ్ బిగ్గెస్ట్ ఫ్లో జరిగింది ఇండియాలో. అండ్ టోటల్ ఇండియాలో ఉన్న ఈటీఎఫ్స్ మొత్తం వాల్యుయేషన్ చూసుకుంటే 100 టన్నుల గోల్డ్, లేదా వాల్యుయేషన్ ప్రకారం చూసుకుంటే 1,00,000 కోట్లు 1.2 lakh crore వర్త్ గోల్డ్ డిజిటల్ ఫార్మేట్ లో ఉంది. సో మొత్తానికి ఇప్పుడు ఫిజికల్ గా ఆర్నమెంట్స్ గా కొనలేని వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ గోల్డ్ ఈటీఎఫ్ లో, లేదంటే సిల్వర్ ఈటీఎఫ్ లో, సిల్వర్ బీస్, గోల్డ్ బీస్ లోకి ఎంటర్ అవుతున్నారు. అంటే ఆర్నమెంట్ లాగా కొనలేని వాళ్ళు అనే బదులు ఆర్నమెంట్స్ అనేది పర్మనెంట్ వేసుకోవడానికి పనికి వస్తుంది. ఒక హౌస్ కొన్నాం అనుకోండి, తిరిగి అది అమ్మాలని థాట్ ఇప్పుడు ఎందుకు వస్తే చెప్పండి, ఎప్పటికి రాదు. అది మన ఎసెట్ అని ఊహించుకుంటా ఉంటాం. యాక్చువల్గా ఎసెట్ అంటే క్యాష్ ఫ్లో ఉంటే ఎసెట్స్ అని చెప్పాలి. వాటిని యాక్చువల్గా చెప్పాలంటే క్యాష్ ఫ్లో లేకపోతే ఎసెట్స్ కావు. ఎందుకంటే మీ జీవితంలో ఎప్పుడు అమ్మరు, ఒక్కసారి అమ్ముతారు అంతే కదా. అందుకని ఆర్నమెంట్ చేయించుకున్న వాళ్ళు ఎవరు 99% అమ్మరండి. కావాలంటే తనఖా పెట్టి లోన్ తీసుకుంటారు అంతే. బట్ ఈటీఎఫ్స్ అలా కాదు కదా. నువ్వు కావాలంటే అవసరమైన రోజు వీటిని అమ్మేసేసి ఫిజికల్ గోల్డ్ కొనుక్కోవచ్చు. ఈ మధ్యలో ఎప్పుడైనా క్యాష్ ఫ్లో కోసం అమ్మేసుకోవచ్చు, పడ్డప్పుడు కొనుక్కోవచ్చు, మళ్ళీ పెరిగినప్పుడు అమ్ముకోవచ్చు. వీటిని ఒక ట్రేడింగ్ లాగా చేసుకోవచ్చు. ఆ కన్వీనియంట్ ఉంది దీంట్లో. ఫిజికల్ గోల్డ్ అదేం లేదు కదా. ఫిజికల్ గోల్డ్ ఇండియాకు ఇంటికి వచ్చిందంటే మళ్ళీ బయట పోయే ఛాన్సే లేదు. అందుకని ఆ అసెట్ లో క్యాష్ ఫ్లో ఉండదు. బట్ ఈ ఫార్మాట్ లో క్యాష్ ఫ్లో ఉంటుంది. అందుకని ఇది బాగుంటుంది.
రైట్ సార్. పైగా ఎస్ఐపిలో కొనుక్కోవచ్చు, ఆటోమేషన్ చేయొచ్చు, ఎస్ ఎగ్జాక్ట్లీ. అంటే బల్క్ అమౌంట్ అవసరం లేదు, చిన్న వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు కదా. మొత్తం ఏదన్నా కానీ లాస్ట్ 1 yearలో ప్రపంచ వ్యాప్తంగా రన్ అయిన ఈ గోల్డ్ ర్యాలీలో మేజర్ బెనిఫిషరీ అయిన ఒక కంట్రీ అంటే ఇండియా వాళ్ళండి. రీసెంట్గా హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ ఒక సర్వే చేశారు, ఈ గోల్డ్ ర్యాలీ వల్ల ఇండియాలో గోల్డ్ వాల్యూ ఎంత పెరిగింది అనేది. లాస్ట్ 1 yearలోని 70% పెరిగింది. కాబట్టి ఇండియాలో ఉన్న టోటల్ గోల్డ్ 25,000 టన్నులు యావరేజ్ మీద ఉన్న దాంట్లో 1.7 lakhs crore వెల్త్ క్రియేట్ అయింది. అంటే మోర్ దెన్ 100 లక్షల కోట్ల వెల్త్ క్రియేట్ అయింది గోల్డ్ ర్యాలీ వల్ల. అందుకని ఫస్ట్ టైం ఈక్వలెంట్గా అందరికీ బెనిఫిట్ పొందిన ఎసెట్ ఏంటంటే గోల్డ్. ఎందుకంటే గోల్డ్ సిటీలో ఉన్న, పల్లెటూరులో ఉన్న, అడవుల్లో ఉన్న పెద్ద తేడా ఉండదు, ఎక్కువ తక్కువ ఎంతో కొంత ఉంటుంది. అది 70% పెరిగేసరికి ప్రతి ఒక్కరికి బెనిఫిట్ అయింది ఎంతో కొంత. బాధ కలిగించే విషయం ఏంటంటే కొత్తగా పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు, కొత్త అకేషన్స్ వచ్చిన వాళ్ళు మాత్రం ఎక్కువ డబ్బులు పే చేసి కొనుక్కోవాల్సి వస్తుంది అంతే. బట్ పాత వాళ్ళు ఉన్న వాళ్ళందరికైతే అప్రిషియేట్ జరిగింది, బెనిఫిట్ పొందారు ఎంతో కొంత. అయితే వాళ్ళందరూ అమ్మితేనే బెనిఫిట్ కదా అని మీరు అనొచ్చు. అమ్మిన అమ్మపోయినా దాని వాల్యూ దానికి ఉంటుంది కదా. రేపొద్దున దాని అవసరమైనప్పుడు తనఖా పెట్టినప్పుడు ఎక్కువ డబ్బులు తక్కువ వడ్డీకి దొరుకుతాయి కదా. కాబట్టి అప్రిషియేషన్ అందరూ ఎంజాయ్ చేయొచ్చు. కాబట్టి ఆ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే 117 లక్షల కోట్ల వెల్త్ క్రియేట్ అయింది ఇండియాలో ఒక గోల్డ్ మూవ్ ద్వారా. అంటే గోల్డ్ ఏంటంటే వరల్డ్లోని బిగ్గెస్ట్ నిల్వలు ఉంది ఇండియాలోనే అందరి దగ్గర. ఈవెన్ సిల్వర్ కూడా చైనా తర్వాత సెకండ్ బిగ్గెస్ట్ స్టోరేజ్ ఉంది కూడా ఇండియాలో నుండి. సిల్వర్ మొత్తం 25,000 టన్నులు గోల్డ్ సిల్వర్ ఉంది ఇండియాలో, 25,000 టన్నులు. అంటే గోల్డ్ అయితే 25,000 టన్స్ ఉంది. అంటే ఇల్లీగల్గా లెక్క పట్టుకుని గోల్డ్ ఎంత ఉండొచ్చు. ఇంకా మొత్తానికి ఏదైనా కావచ్చు. లాస్ట్ ఇయర్ ఈ గోల్డ్ సిల్వర్ ర్యాలీ వల్ల ఇండియా ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కంట్రీ టు గెట్ ద బెనిఫిట్ అనమాట. అందుకని ఈక్విటీ మార్కెట్తో పోల్చుకున్నప్పుడు అందులో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి ట్రెడిషనల్గా ఫస్ట్ టైం బెనిఫిట్ పొందారు. అంటే ఎంత అంటే 20 yearsలోనే బిగ్గెస్ట్ ర్యాలీ, 20 yearsలోనే వన్ కైండ్ ఆఫ్ బిగ్గెస్ట్ ర్యాలీ అనమాట. అంటే మన ట్రంప్కి థ్యాంక్స్ చెప్పుకోవచ్చు గోల్డ్ సిల్వర్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు. అందుకని అందరూ ఆయన హేట్ చేస్తారంటే కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు. రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ మంత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ వెబినార్ January 31st అండ్ February 1st రోజులో జరుగుతుందండి. ఇది ఆన్లైన్ వెబినార్, డైలీ 3 hours ఉంటుంది, 2 days ప్రోగ్రాము. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్పై కాల్ చేసుకొని సీట్ రిజర్వ్ చేసుకోండి. అండ్ ప్రతి వెబినార్లోనే దీంట్లో కూడా ఈటీఎఫ్స్ గురించి, ఇండెక్స్ ఫండ్స్ గురించి అండ్ మ్యూచువల్ ఫండ్స్ గురించి మనం ఎలా ట్రాక్ చేయాలి, ఎక్కడ దీన్ని అనలైజ్ చేసుకోవాలి, కొత్తగా ఏదైనా ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ వస్తే వాటిని ఎలా మనం ట్రాక్ చేసుకోవాలి, ఇలాంటి మొత్తం మీకు ప్రాక్టికల్గా నేర్పుతారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్పై పింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.